ఎలా అనిపించింది అన్న? రెట్రో వాస్తవం చెప్పాలంటే వన్ మ్యాన్ షో చేశాడన్న సూర్య. కంగువా సినిమాతో కంగు తినిపించిన ఈ రెట్రో సినిమాతో ఒక సాలిడ్ మెసేజ్ ఇచ్చాడన్న. ట్విస్ట్లు నేను చెప్పకూడదు కానీ లాస్ట్ ఎండ్ మటుకు సూపర్ అన్న. రెట్రో వచ్చేసి మెయిన్ మోటో ఏంటంటే గోల్డ్ ఫిష్. ఆ గోల్డ్ ఫిష్ అనేది ఏంటో నేను రివీల్ చేస్తాను. మీరు ఈ సినిమా ఎందుకు చూడరో ఒట్టేసి చెప్తున్నానన్న. దేనికైనా వైద్యం నవ్వు. ఆ నవ్వు అనేది మనం ఎంత స్పష్టంగా నవ్వుతామో అదే హ్యాపీనెస్. ఆ పాయింట్ని కార్తీక్ సుబ్బరాజ్ గారు బాగా హైలైట్ చేశారన్న. వన్స్ అపాన్ ఏ టైం పేటా సినిమాలో రజనీకాంత్ గారిని ఎలా హ్యాండిల్ చేశారో సూర్య గారిని కూడా అలానే కొన్ని సీన్స్లలో అడాప్ట్ చేశారనుకోవచ్చు. మ్యూజిక్ ప్రకారం కూడా ఆసమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫోటోగ్రాఫ్ చూస్తే కనుక కొన్ని సీన్స్ అయితే కనుక అసలు కెమెరా ఎట్లా రిజిస్టర్ అయ్యిందా అన్న, అంటే వాటర్ ఫాల్ సీన్స్ సముద్రంలో ఉన్నాయి, సూపర్గా ఉందన్న. మెయిన్ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే పూజా హెడ్ అన్న. పూజా హెడ్ వచ్చేసి డీ గ్లామర్లో నేను ఏ సినిమా ఎక్కడ చూడలేదు. ఈ సినిమాలో టోటల్గా డీ గ్లామర్ రోల్లో పూజా హెడ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలు హోమ్లీ వైఫ్ అంటే ఈవిడ బాగా, అంటే ఒక భార్యాభర్తల కెమిస్ట్రీ ఏంటి అనేది బాగా చూపించారు. వాచబుల్ మూవీ.